హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఒక హై నెక్ బ్లౌజ్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలని వీడియోలో చూపించబోతున్నానండి. మనం హ్యాండ్స్ని అయితే ఇటువైపునైతే కట్ చేసామో అటువైపునే బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేయాలి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేసి మొత్తం అవుట్లైన్ డ్రా చేశానండి. ఇక్కడ చూడండి, ఈ షోల్డరు ఈ చంకని ఇప్పుడే కట్ చేసేసుకుంటున్నాను అనమాట. మొత్తం అవుట్లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్ వరకు ఈ విధంగా కొంతవరకు కట్ ఇచ్చేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్లోంచి మనకు ఒక అప్పర్ చెస్ట్ కొలత మాత్రమే కావాలండి. అంతవరకు మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఈ బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టేస్తాను. ఇంకా ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నానండి. 7 ఇంచెస్కి మార్క్ చేసేసుకుని ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఓకేనా, వీళ్ళు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ అడిగారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా 3 ఇంచులకు మార్క్ చేసేసుకుని పైన వచ్చేసి నెక్ వరకు కూడా ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి 1.5 ఇంచుకి వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే స్టార్ నెక్ని అయితే మార్క్ చేసేసుకుంటున్నానండి. ఓకేనా, మన కస్టమర్ వచ్చేసి ఈ నెక్ అడిగారు కాబట్టి మనం ఇది కట్ చేసాం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 13.5 ఇంచులకు మార్క్ చేసేసుకుని అడ్డంగా ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఇక్కడంతా మీకు ఒక సైడ్ కనిపిస్తుంది కదా స్ట్రైట్గా, ఇదంతా కూడాను బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనమాట. ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఎవరికైనా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వైపున ఉక్సుల వైపున వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేయాలి. ఇంకా బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2.5, మెయిన్ డాట్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. ఈ సైడ్ వచ్చేసి 30 ఇంచుకి మార్క్ చేశాను అనమాట. సైడ్ వచ్చేసి అందరికి వచ్చేసి 1 ఇంచ్ చెప్తాను, వీళ్ళకి వచ్చేసి ఒక 30 ఇంచు మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ చంక దగ్గర నుంచి ఈ సైడ్ భాగానికి చూస్తే క్లాత్ తక్కువ ఉంది కదా, అందుకోసం అనండి. ఓకేనా, ఇక్కడ చూడండి, మన ఫార్ములా ఏంటి, మన వైపుకి ఒక 1/2 ఇంచు మార్క్ చేసేసుకొని ఇప్పుడు కొలిస్తే 3.5 ఇంచులు ఉంది. ఇంకా డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇంకా అక్కడ నుంచి 3.5 ఇంచులు ప్లేస్ చేస్తే నడుము కొలత 4వ భాగం 8.5 ఇంచులు అక్కడికి వచ్చిందనమాట. ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత వరకు కూడాను నడుము కొలత 4వ భాగం నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను, ప్లస్ ఖర్చు అనమాట. చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్ ఎంత సింపుల్గా అయిపోయింది. ఎవరికైనా ఇదే మెథడ్ అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి చంకలో తీద్దామండి. బ్యాక్ పార్ట్కి అయితే ఏ విధంగా మార్కింగ్ పెట్టుకున్నామో ఫ్రంట్కి కూడా ఈ విధంగా స్కేల్ తోటి మార్కింగ్ పెట్టేసుకొని చూడండి, ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకున్నా. ఇంక ఇటువైపు నుంచి ఒక 1 ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నాం. ఓకేనా, ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా 1 ఇంచ్ వచ్చేసి చంకలో తీయాలండి. చూడండి, ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను అనమాట. ఓకేనా, ఇంక ఇప్పుడు వచ్చి స్టార్టింగ్ బుక్స్ వచ్చేసి లూజ్ అంటుంటారండి చాలా వరకు కూడాను, అందుకని ఈ విధంగా పావించు లోపలికి మార్క్ చేసేసుకొని ఇంక ఈ విధంగా కలిపేసాను అనమాట. ఎవరికైనా కూడాను ఫ్రంట్ నెక్ డీప్ వేస్తున్నారు అంటే ఈ విధంగా పావించు లోపలికి వచ్చేసి స్టార్టింగ్ బుక్స్ మార్క్ చేసేసుకోండి. అయినా లూజ్ అని చెప్తే 1/2 ఇంచ్ కూడా మార్క్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదనమాట. ఇంకా ఈ మెయిన్ డాట్కి సైడ్ కుట్టుబడి దగ్గర ఇప్పుడే రన్నర్తో మార్క్ చేసేసుకుంటున్నా. కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి, అందుకోసం. ఇప్పుడు చూడండి, మార్క్ చేసుకుంటుగా కట్ చేశాను అనమాట. ఎవరికైనా ఫ్రంట్ ఇదే మెథడ్ అనమాట. 2 మారుతాయండి. ఫ్రంట్ పొడవు ఎంత కస్టమర్ని బట్టి మారిపోతుంటుంది, మెయిన్ డాట్ అనేది ఆ చెస్ట్ని బట్టి మారిపోతుంటుంది. ఓకేనా, ఇవి 2 కరెక్ట్గా తెలుసుకుంటే ఎవరికైనా ఇదే మెథడ్లో మీరు కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇవి 2 కస్టమర్ని బట్టి మారిపోతాయి అనమాట. ఇంక ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ షేప్ పట్టి కటింగ్ కూడా షార్ట్ వీడియో రూపంలో అప్లోడ్ చేశాను, చూసేయండి.